అదృష్టం కలిసి రావాలని, జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని అందరూ భావిస్తారు. ప్రతి ఒక్కరికి అదృష్ట ఘడియలు ప్రవేశించే సమయంలో కొన్ని సంకేతాలు ఎదురవుతాయి. వాటిని ఎలా గుర్తించాలి? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్. ప్రతి ఒక్కరూ జీవితంలో మంచి సమయం కోసం ఎదురుచూస్తారు. సమాజంలో ఉన్నత స్థాయికి చేరడానికి, పురోగతి సాధించడానికి సరైన సమయం రావాలనుకుంటారు. ఒక వ్యక్తికి మంచి రోజులు ప్రారంభమైనప్పుడు అతను సంతోషకరమైన జీవితాన్ని అనుభవించడంతో పాటు ప్రతి పనిలో విజయం సాధిస్తాడు. ఆ సమయంలో అతను సంపద కొరతను అనుభవించడు. మంచి రోజులు వచ్చినప్పుడు లేదా అదృష్టం మీకు అండగా ఉన్నప్పుడు కొన్ని సంకేతాలు పొందడం ప్రారంభమవుతాయి. మంచి సమయాలకు సంబంధించిన 10 శుభ సంకేతాల గురించి తెలుసుకుందాం. మీరు ఏదో ఒక పని నిమిత్తం ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్పుడు దారిలో కొత్త జంట మీకు ఎదురైతే మీ మంచి సమయం ప్రారంభం కాబోతోందని అర్థం చేసుకోండి. మంచి రోజులు ప్రారంభానికి దీన్ని శుభ సంకేతంగా పరిగణిస్తారు. ఏదైనా పక్షి వచ్చి మిమ్మల్ని తాకినా, వాలినా దాని గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇది మీకు మంచి రోజులు రాబోతున్నాయనడానికి సంకేతం కావచ్చు. పక్షి ఒక వ్యక్తిని తాకినప్పుడు అతని అదృష్టం మొదలవుతుందని బలంగా నమ్ముతారు. మీరు ప్రయాణాలు చేస్తున్న సమయంలో పాములు, కోతులు కనిపిస్తే అది మంచి సమయానికి శుభసూచకం. ఇది మీ జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని తొలగిస్తుంది. మీ ఇంట్లోకి ధన ప్రవాహం ప్రారంభం కావచ్చు. అంతేకాదు, ఇంట్లో గబ్బిలం గూడుంటే శుభప్రదమని భావిస్తారు. రాత్రిపూట ఆకాశం నుంచి నక్షత్రాలు పడడం చూస్తే మీ కోరిక వెంటనే నెరవేరబోతోందని సంకేతం. ఎంతటి కఠినమైనదైనా ఆ కోరిక 30 రోజుల్లో నెరవేరుతుందని చాలామంది విశ్వసిస్తారు. ఇది శుభ సంకేతంగా కూడా పరిగణిస్తారు. తాబేలును చూడటం మంచి సంకేతం. తాబేలును కూర్మమని కూడా అంటారు. కూర్మావతారమైన విష్ణు అవతారాల్లో తాబేలు కూడా ఒకటి. మీకు కలలో తాబేలు కనపడితే అదృష్టానికి సంకేతం. ఈ విధంగా మీ అదృష్టం ప్రకాశిస్తుంది. మీరు మీ ఇంటి దగ్గర లేదా రోడ్డుపై నెమలిని చూసినట్లయితే లేదా నెమలి నాట్యం చేయడం చూస్తే ఆ రోజు నుంచి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. నెమలిని చూడటం శుభప్రదంగా భావిస్తారు. మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఏనుగు నిలబడితే లక్ష్మీదేవి మీ ఇంటికొస్తుందని అర్థం చేసుకోవాలి. మీ కుటుంబం ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. ఏనుగును వినాయకుడి ప్రతిరూపంగా భావిస్తారు. ఇంటి పైకప్పు మీద కోకిల కూయడం కూడా శుభసూచకమే. ఇది జరిగితే మీ సంపద పెరుగుతుంది. ఇది ఇంటికి సంపద రాకకు సూచన. ఇది మీ డబ్బు సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది. మీకు కలలో లేదా రోడ్డుపై బంగారు రంగు పాము కనిపిస్తే మీకు మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. ఇది అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు. మీరు ఉదయం నిద్ర లేవగానే ముందుగా పాలు లేదా పెరుగు కనిపిస్తే అది మీ అదృష్టానికి సంకేతం. ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే వీటిని చూస్తే మీ అదృష్ట ద్వారం తెరుచుకున్నట్లే.